హలో నమస్తే. మొక్క జీవన చక్రంలో బోరాన్ పాత్ర ఏంటి? మొక్క జీవన చక్రంలో సూక్ష్మ ధాతువుల గురించి తెలుసుకుంటున్నాం. సూక్ష్మ ధాతువుల్లో ఐదవది బోరాన్. బోరాన్ ఏ రకంగా మొక్క జీవన చక్రంలో ఎటువంటి పాత్ర పోషించబోతుంది ఈరోజు తెలుసుకుందాం. ఓఎన్‌బీఏ వ్యవసాయ విధానం గురించి మనకి వివరిస్తున్న ప్రతిభా బయోటెక్ ఎండీ రాజశేఖర్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సార్ బోరాన్ పాత్ర ఏంటి? సూక్ష్మ ధాతువుల గురించి మనం మాట్లాడుతున్నాం. లాస్ట్ ఎపిసోడ్‌లో మాంగనీస్ గురించి మాట్లాడినాం. బోరాన్ ఏ రకంగా ఇంపాక్ట్ చూపిస్తుంది మొక్క లైఫ్ మొక్క సైకిల్? జీవన చక్రంలో అత్యంత ప్రముఖమైంది పునరుత్పాదక దశ. హ్మ్. పునరుత్పాదక దశ అంటే పూత దశ. హ్మ్. తిరిగి తన ఉత్పత్తిని పెంపొందించే దశ ఏందంటే మొక్కలో పూత దశ. హ్మ్. ఈ పూత దశలో బోరాన్ యొక్క పాత్ర చాలా ఉంటుందన్నమాట. ఓకే. సో, మనము ఇదివరకు కూడా మొక్క తొడగాలంటే అనేక రకాల పోషకాలు అవసరం ఉందని చెప్పుకున్నాం. ఫాస్ఫరస్సు, కాపరు, సల్ఫరు ఇవన్నీ మొక్కకు అవసరం ఉన్నాయని చెప్పుకున్నాం. అలాగే వాటితో పాటు బోరాన్ కూడా ప్రముఖ పాత్ర వహిస్తుంది. హ్మ్. మొగ్గ తొడగాలన్నా, ఆ మొగ్గకి, కొమ్మకి మధ్య బంధం దృఢంగా ఉండాలన్నా కూడా బోరాన్ సహాయపడుతుందన్నమాట. పూత రాలిపోకుండా ఉండాలంటే ఇంపార్టెంట్ ఇది. హ్మ్. తప్పనిసరి. హ్మ్. సో, మనం ఇదివరకు ప్రథమ పోషకాల్లోను, ద్వితీయ పోషకాల్లోను ఎలా చెప్పుకున్నామో, తర్వాత సూక్ష్మధాతువులను జింక్ కూడా మనకు పూత రాలడంలో, అరికట్టడంలో అది పనిచేస్తుందని చెప్పుకున్నాము. సో, వాటితో పాటు కాపర్ గూడా. సో, వాటితో పాటు బోరాన్ గూడా. హ్మ్. సో, మనకు మొగ్గ తొడగాలన్నా, అది రాలిపోకుండా కొమ్మకు అలాగే అంటిపెట్టుకొని దృఢంగా ఉండాలన్నా కూడా, పువ్వుగా, కాయగా మారేంత వరకు అది దృఢంగా ఉండాలన్నా సరే, బోరాన్ గూడా మనకు ప్రముఖ పాత్ర వహిస్తుందనమాట. ఓకే. అంతేకాకుండా మనకు ఆకులు చాలా సార్లు పెలుసుగా మారుతూ ఉంటాయి. హ్మ్. కొన్ని ఆకులు మనము విరిగిపోతూ ఉంటుంది. మడిచినప్పుడు టప్ అనే సౌండ్ చేసి విరిగిపోతుంటాయి. హ్మ్. సో, ఆ పెలుసుదనం నుంచి మృదుత్వం రావాలంటే బోరాన్ తప్పనిసరి. ఓకే. ఈ బోరాన్ మనం వినియోగించడం వల్ల మొక్క ఆ పెలుసుదనాన్ని కోల్పోయి మృదుత్వంగా మారుతుందన్నమాట. పెలుసుదనం ఉన్నప్పుడు ఏమవుతుందంటే మొక్కలో జరిగే ఈ జీవరసాయనిక చర్యలన్నీ చాలా నిదానంగా జరుగుతూ ఉంటాయి. హ్మ్. చాలా నిదానంగా జరుగుతుంది. ముఖ్యంగా కిరణజన్య సమగ్రక్రియ కూడా నిదానంగా జరుగుతూ ఉంటుందన్నమాట. హుహు. హుహు. సో, ఈ పెలుసుదనం వల్ల అన్ని ప్రక్రియలు స్లో అయిపోతాయి. ఓకే. అంటే లోపల అన్నీ ఒక వైపు నుంచి ఇంకొక వైపుకి, పైనుంచి ట్రాన్స్‌ఫర్ కిందికి అవ్వడం అవ్వదు. ట్రాన్స్‌ఫర్ అవుతూ ఉంటాయి గదా! హ్మ్. ఈ పెలుసుదనం వల్ల ఆ ట్రాన్స్‌ఫర్ అనేది ఆగిపోతుందన్నమాట. అయిపోతుంది. ఆ! సో, ఆ పెలుసుదనం మొక్కలో లేకుండా చేయాలంటే తప్పనిసరి బోరాన్ మనం పిచికారీ చేసుకోవాల్సుంటుంది. హుహు. ఆ బోరాన్ ఉన్నంత వరకు ఆకులు మృదువుగా ఉంటాయి. హ్మ్. సో, ఈ బోరాను మనకు అత్యంతగా ముఖ్యమైన పాత్ర వహించేదొచ్చేసి కాయ దశలో ఇంకా. ఓకే. కాయ దశలో మనం ఎక్కువ చూస్తుంటాం. హ్మ్. పండ్లు, కాయలు పగుళ్ళొస్తుంటాయి. హ్మ్. పైన క్రాక్స్ వచ్చి కొన్ని మాములుగా ఓపెన్ అయిపోతుంటాయి గూడా. హ్మ్. సో, ఆ కాయ త్వచం ఏదైతే ఉంటుందో, ఆ స్కిన్ ఏదైతే ఉంటుందో, అది పగలకుండా ఉండాలంటే ఇదివరకు మనం కాల్షియం అదే అండి. అదే ప్రముఖ చెప్పబోతున్నా. పాత్ర ఇంతకుముందు వహిస్తుందని మాట్లాడుకున్నాం. చెప్పుకున్నాం అవును. గదా! అవును. అవును. ఆ కాల్షియంతో పాటు బోరాన్ గూడా తప్పనిసరి ప్రముఖ పాత్ర వహిస్తది. ఓకే. సో, ఇక్కడ 2 ఇదివరకు కాల్షియం గురించి చెప్పుకున్నాము. హ్మ్. హ్మ్. ఆ కాల్షియమే కాకుండా బోరాన్ గూడా ఆ పగుళ్ళు రాకుండా అరికట్టడంలో బోరాన్ ప్రముఖ పాత్ర వహిస్తుంది. సో, ఒక కాండం గట్టిగా ఉండడంలో కూడా కాల్షియం పాత్ర ఉంది. యాస్ వెల్ తప్పనిసరి. బోరాన్ కూడా. బోరాన్ గూడా. హ్మ్. సో, అంటే మనకు ఈ బోరాను, కాల్షియము ఆల్‌మోస్ట్ సిమిలర్‌గా 2 ఒకేలా పనిచేస్తుంటాయి. హుహు. 2 ఒకేలా పనిచేస్తుంటాయి. కాపోతే కాల్షియం మనకు పూత దశలో దాని పాత్ర ఉండదు కానీ, హ్మ్. కానీ బోరాన్ పాత్ర పూత దశలో ఉంటుంది. ఓకే. కాయ దశలో వచ్చేసరికి ఈ రెండిటి పాత్ర ఒకేలా ఉంటది. హుహు. 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 ఇంకా మనకు ఆ కాయ చుట్టూ ఉండే రక్షణ కవచం తోలు ఏదైతే ఉంటుందో, హ్మ్. అది పగలకుండా ఉండాలంటే కాల్షియము, బోరాను తప్పనిసరి. ఈ 2 ఉంటేనే లోపాలు లేకుండా ఉంటేనే అవి పగుళ్ళు రాకుండా ఉంటాయి. ఓకే. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది ఏందంటే బోరాను, హ్మ్. పొటాషియము, మాలిబ్డినం అనే ఈ రెండిటితో కలిసి హ్మ్. మనకు కాయల్లో ఫస్టు పిండి పదార్థాలు ఏర్పడతాయి. హ్మ్. ఆ పిండి పదార్థాలు యాసిడ్స్‌గా మారతాయి. రసాలుగా మారాలంటే హ్మ్. ఈ బోరాను, పొటాషియము, మాలిబ్డినం. మాలిబ్డినం హ్మ్. ఈ 3 కలిసినప్పుడే ఆ పిండి పదార్థాలు పూర్తిగా రసాలుగా మారి మనకు మనం అంటే ఏదైనా సరే జ్యూస్‌కి సంబంధించిన మనకు బత్తాయి గావచ్చు, ఆరెంజ్ గావచ్చు, లేకపోతే మనం మ్యాంగో గావచ్చు, హ్మ్. మామిడి. సిట్రస్ సో, అన్నీ ఆల్‌మోస్ట్. అన్ని సిట్రస్ గాని ఏదైనా సరే రసం ఇచ్చే ఏ పండ్లల్లో అయినా సరే ఆ పిండి పదార్థాలు పూర్తిగా రసాలుగా మారినప్పుడే మనకవి రుచికరంగా ఉంటాయి. హ్మ్. 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 పిండి పదార్థాలు అలాగే మిగిలిపోయినాయనుకోండి, హ్మ్. మిగిలిపోవడం వల్ల మనకు రుచి అనేది రాదు. రాదు. ఇప్పుడు కరెక్ట్. మనకు ఏం జరుగుతున్న తప్పేంటంటే హార్వెస్ట్ చేసినప్పుడు అంటే దిగుబడి తీసుకునేప్పుడు పండ్ల తోటల్లో మన రైతులు చేసే తప్పేంటంటే, వాటిని త్వరగా అమ్ముకోవాలి అన్న ఉద్దేశ్యంతో అది పండుగ కాకముందే దాన్ని తీసుకొచ్చేస్తారు. అవును. తీసుకొచ్చేసి రసాయనాలు అవి ఇవి పెట్టేసి వాటిని కార్బైడ్ ఏదో పెడతారు. ఆ! కార్బైడ్స్ అవి ఇవన్నీ ఇథిలిన్ అని
ఇవన్నీ వాడి దాన్ని మాగబెట్టేస్తారనమాట. ఒత్తిడి పెట్టి మాగబెడతారు. కానీ అది మాగడం కాదు అది. ఓకే. కేవలం రంగు మాత్రమే మారుతుంది. అవుతుంది. రుచి లోపల ఉన్నటువంటి ఆ పిండి పదార్థాలు యాసిడ్స్‌గా మారవు. హుహు. అందువల్ల మనకేమైద్దంటే ఏదైనా బండ్ల మీద గాని ఎక్కడైనా ఇప్పుడు మ్యాంగో సీజన్ ఇప్పుడు ఏప్రిల్‌లో గాని, మీరు మేలో గాని మ్యాంగో కొని తినండి పుల్లగుంటది. హ్మ్. బాగా పండు చూడడానికి మాత్రం పసుపు వర్ణంలో ఉంటుంది. కనిపిస్తుంది. ఆ! కానీ తింటే మాత్రం ఇంకా మనకు పుల్లగానే అనిపిస్తది. హ్మ్. అంటే అక్కడ పిండి పదార్థాలు అనేటివి యాసిడ్స్‌గా మారలేదని అర్థం. ఓకే. అవి మారకుండానే దాని పైన స్కిన్ అనేది రంగు మార్చేసాం మనం అంతే. హుహుహుహు. సో, అలా చేయడం వల్ల మనకు మన పండ్లు ఎందుకు ఇంటర్నేషనల్ మార్కెట్‌లో మన ఎక్స్‌పోర్ట్ పోవు. ప్లస్ మనకెందుకు ధర రాదంటే కారణం ఇదే. ఓహ్! మనం హార్వెస్ట్ ప్రోటోకాల్స్ కూడా మనం కరెక్ట్‌గా పాటించం. హుహు. వాళ్ళేంటంటే ఆ పండు అనేది చెట్టుకి అట్లే అంటిపెట్టుకొని దాన్ని ఎంతకాలం ఉండాలో అంతకాలం అంటిపెట్టుకొని ఉండేలా దాటిని స్టేకింగ్ చేసేస్తారు. కొమ్మకి స్టేకింగ్ చేస్తారు. హుహుహు. సో, ఒకవేళ గాలికెందుకు వర్షానికి రాలినా ఆ కవర్‌లో పడిపోతదది. హుహుహుహుహు. సో, మనం ఆ పని చెయ్యము. మనం ఏం చేస్తాము, పండ్ల తోటలన్నీ పెద్ద పెద్దగా చెట్లు 25 అడుగులు, 30 అడుగులు పెంచుతాం మనం. పెంచి దోటి బట్టి లాగి పచ్చికాయని కింద పడేస్తాం మనం. హ్మ్. అంటే దానికి ఇంకా కొంతకాలం ఆ చెట్టుతో అంటిపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. హ్మ్. ఆ అవసరాన్ని మనం ఏం చేస్తున్నామంటే దాన్ని తీసేస్తున్నాం. తీసేసిన ముందే. హ్మ్. అవసరం తీరకముందే మనం దాన్ని తొలగించేస్తున్నాం చెట్టు నుంచి. హుహు. అంటే ఆ పిండి పదార్థాలు యాసిడ్స్‌గా అంటే రసాలుగా మారే ప్రక్రియ ఏదైతే ఉందో, ఆ ప్రక్రియ పూర్తి అవ్వకముందే రైతులు కాయలు ముందు కోసేసి. తెంచేస్తున్నారు. హుహు. అందువల్ల మనము ఒరిజినల్‌గా అది ఎంత టేస్ట్ ఉండాలో, ఎలా టేస్ట్ ఉండాలో, ఆ టేస్ట్‌కి రీచ్ కాకపోవడానికి కారణం ఓకే. మనం చేస్తున్న తప్పిది. ఓకే. ఇది మన బోరాస్ పాత్ర ఉంటుందా దాంట్లో? బోరాన్ ఆ బోరాన్ సమయంలో మనము ఆ కాయ దశలో ఉన్నప్పుడు, కాయ బాగా సైజ్ వచ్చినప్పుడు మనము పొటాషియము, బోరాను, మాలిబ్డినము ఈ 3 కలిపి ఒక 2 పిచికారీలు చేస్తే, హ్మ్. ఇందులో నత్రజని ఏవి కలవకూడదు ఇక. ఈ హ్మ్. 3 మాత్రమే ఉండేలా కాంబినేషన్ చేసుకొని ఒక 2 సార్లు మనం పిచికారీ చేసినామంటే, దోరగాయ అయ్యేంత వరకు వాటిని అలాగే ఉంచితే మాత్రం ఎక్సలెంట్ టేస్ట్ వస్తుందన్నమాట. హుహు. ఇది చాలా చోట్ల నేను ప్రూవ్ చేశాను. చాలామంది రైతులు దీన్ని పాటిస్తున్నారు కూడా. ఓహ్! హుహు. దాని రిజల్ట్స్ ఇంత బాగా ఉంటదని వాళ్ళకి చాలా అప్పటి వరకు తెలియదనమాట. హుహు. సో, ఈ బోరాన్ అనేది రుచికరంగా మారడంలో అంటే పిండి పదార్థాలు రసాలుగా మారి, ఆ పండుగా మారిన తర్వాత రుచికరంగా మనకు రావాలంటే రసం బాగా ఊరాలంటే అందులో హ్మ్. ఈ బోరాన్ పాత్ర తప్పనిసరి ఉంటుందనమాట. ఓకే. ఓకే. ముఖ్యంగా మొక్కల్లో బోరాన్ లోపించినప్పుడు చిగురాకులనేటివి ముడుచుకుపోతాయన్నమాట. హుహుహు. మామూలుగా రైతులు ఏం చేస్తారంటే చిగురాకులు ముడుచుకుపోగానే డీలర్ దగ్గరికెళ్ళేసి ముడతకు మందు అడుగుతారనమాట. అందరూ తనకో పేరు పెట్టుకొని మనకు ముడత మందుందా? ముడత మందుందా? అని తిరుగుతుంటారు డీలర్ దగ్గరికి. హ్మ్. కానీ హ్మ్. ఆకు ముడత రావడానికి కారణం ఏంటో రైతు తెలుసుకోవాలి. ఓకే. ఏమి లోపిస్తే మనకు ఆకు ముడత వస్తుంది అని చెప్పేసి. అంటే హ్మ్. ముఖ్యంగా బోరాను, కాల్షియము ఈ 2 లోపించినాయంటే చిగురాకులు అనేటివి ముడుచుకుపోతాయి. హుహు. సో, మనకు కాల్షియం కరెక్ట్‌గా ఉండి కూడా మనకు ఆకులు ముడుచుకుపోతున్నాయంటే బోరాన్ బోరాన్ లోపం. లోపించిందని కారణం. హ్మ్. అంతేకాకుండా మనకు కాయలకు, పండ్లకు పగుళ్ళనేటివి ఏర్పడడం మొదలైతాయి. హ్మ్. ఆ పగులు కొంచెం ఉండంగానే మనం ఐడెంటిఫై చేసి బోరాన్ లోపాన్ని సవరించుకోవాలి. హ్మ్. చాలామంది ఏం చేస్తారంటే ఆ కాయలు, పండ్లు పగిలిపోయే వరకు కూడా అట్లే ఉంచుతా ఉంటారు. మనకు హుహుహు. బత్తాయిలో గానీ, నిమ్మలో గానీ, ఓకే. లేకపోతే ఆహ్, మామిడిలో గానీ అన్నిట్లోనూ పగుళ్ళనేటివి వస్తుంటాయి. హ్మ్. ముఖ్యంగా ఈ మెలన్స్‌లో గానీ, మెలన్స్‌లో కూడా ఎక్కువొస్తది. ఓకే. ఈ బోరాన్ డెఫిషియన్సీ అనేది సెన్సిటివ్ క్రాప్స్ కొన్ని ఉంటాయి. హుహు. కొన్ని లోపాన్ని కొంతకాలం భరించగలిగేటివి కొంతుంటే, హుహు. కొన్ని క్రాప్స్ భరించలేవన్నమాట. హుహు. నిమ్మ జాతి గాని, తర్వాత మెలన్స్ అంటే మనకు ఈ పుచ్చజాతి. హ్మ్. ఇవి ఈ బోరాన్ లోపాన్ని తట్టుకోలేవు. చాలా సెన్సిటివ్ క్రాప్స్ అన్నమాట. ఓకే. వీటిలో తొందరగా పగుళ్ళొచ్చేస్తాయి. హుహు. అందుకే మనం ఎక్కడైనా బండ్ల మీద పుచ్చకాయలు తీసుకున్నప్పుడు పగులు కనిపిస్తా ఉంటాయి కనిపిస్తా ఎక్కువ. ఉంటాయి. అవును. నిమ్మకాయలు కూడా ఎక్కువ పగులు కనిపిస్తుంటాయి. హ్మ్. సో, ఈ పగులను ఈ బోరాన్ లోపాన్ని తట్టుకోలేని సెన్సిటివ్ క్రాప్స్ ఇవన్నమాట. ఓకే. నిమ్మ జాతి మరియు మెలన్. ఈ పుచ్చ జాతి. హ్మ్. సో, వీటిలో అయితే అసలు లేకుండా చూసుకోవాలి లోపాలు. హ్మ్. ముందుకు ముందే చాలా జాగ్రత్తగా ఉండాలి. కొనరు కదా అసలు దానికి సేల్ అవ్వదు ఆ ఆ ప్రొడక్ట్. పగిలిందంటే దాదాపుగా మనం వాటి మీదకి మనం చేయకపోదు కదా! చేయకూడదు. అవును. సో, అందువల్ల చాలా రైతులు కూడా వాటి ముందే పడేస్తుంటారు హ్మ్. పగిలిపోయినటివి. హ్మ్. కొంతమంది ఇంగా కొద్దిగా పగులుందిన వాటిని బండ్ల మీద పెట్టుకుంటుంటారు. బట్ ఏదైనా వాటికి ధర అయితే రాదు. రాదు. హ్మ్. సో, అంతకాలం మనం పండించిన పంటని ఆ చిన్న బోరాన్ లోపంతో కోల్పోవడమే కదా! ఓకే. పెద్ద లాస్ ఇది. ఓకే. సో, అందువల్ల ఈ బోరాన్ లోపం లేకుండా చాలా జాగ్రత్త వహించాలి. హ్మ్. ఆకులు ముడుచుకుపోయినా బోరాన్ లోపించిందని గ్రహించాలా. తర్వాత పండ్లు పగిలిపోతున్న పండ్లలో పగుళ్ళు రావడం మొదలైందంటే బోరాన్ లోపించిందని గుర్తించాలి. ఓకే. వెంబడే మనం పిచికారీ ద్వారా దానికి తాత్కాలికంగా ఉపశమనం కలిగించినా, హ్మ్. మళ్ళీ దాన్ని డ్రిప్ ద్వారా మనకు వేరుకు అందించాల్సింది. ఓకే.
డ్రిప్‌లో ఇప్పుడంతా డ్రిప్ ఇరిగేషన్ అయిపోయింది కాబట్టి, హ్మ్. సో, డ్రిప్ ద్వారా తప్పనిసరి బోరాన్ని తగినంత మనం దాదాపుగా ఒక 500 గ్రాముల నుంచి కేజీ వరకు డ్రిప్‌లో అందించాలి. హ్మ్. పిచికారీ చేసేటప్పుడు 250 గ్రాములు సరిపోతది. అంతకు మించి అవసరం లేదు. 200 నుంచి 250 గ్రాములు బోరాన్ 20% అనేది దొరుకుతుంది. ఓకే. సో, దాన్ని పిచికారీ చేయడం వల్ల ఈ బోరాన్ లోపాన్ని సవరించుకోవచ్చు. ఓకే. సో, ముఖ్యంగా ఈ బోరాన్ లోపించిందంటే పూత రాలుతది, కాయలు పండ్లల్లో పగులొస్తాయి. పగుళ్ళొస్తాయి, ఆకులు ముడుచుకుపోతాయి. ముడుచుకుపోతాయి. 3 లక్షణాలు ఉంటాయి. ఈ 3 లక్షణాలు మనకు కనిపిస్తాయి కాబట్టి, సో, ఈ 3 మనకు రాకుండా ఉండాలంటే బోరాన్ లోపం సవరించుకోవాల్సిందే. ఓకే. సో, ఓకే. ఈ బోరాన్ కూడా రకంగా చాలా చాలా కీలకం. బోరాన్ అనేది హ్మ్. మొక్క జీవన చక్రంలో చాలా కీలకమైన సూక్ష్మధాతువు ఇది. ఓకే. సో, దీన్ని లోపం లేకుండా ఎప్పుడు జాగ్రత్తగా కాపాడుకోవాలి పైరుని. ఓకే. రైట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. బోరాన్‌కి సంబంధించిన పాత్ర, బోరాన్‌కి సంబంధించి ఇది మొత్తం రిప్రొడక్టివ్ సిస్టమ్ పైన పనిచేస్తుంది. పంట వచ్చే సమయంలో చాలా కీలకమైన చాలా సమయంలో బోరాన్ లోపాన్ని గమనించి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ మాలిబ్డినం లాస్ట్ సూక్ష్మధాతువు అది చివరిది. దాని గురించి మాట్లాడదాం నెక్స్ట్ ఎపిసోడ్‌లో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.